న్యూస్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడు గ్రామంలో జాతర ఈ రోజున ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు గ్రామస్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా పిల్లల కోసం ఆట వస్తువులు, ఊయలలు, వినోద కార్యక్రమాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణం రంగుల వెలుగులతో సందడి వాతావరణంతో కనువిందు చేస్తోంది. 3 రోజుల పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. టెంపుల్ కూడా మారింది, మాకు కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నది అమ్మ. అందుకోసమే బాగా నమ్మకము. ఎక్కడ ఉన్నా ఎన్ని పనుల మీద ఉన్నా తప్పకుండా దర్శనం చేసుకొని పోతాం. అంటే అమ్మవారి దీవెనలు ఎలా ఉన్నాయి మీకు? అమ్మవారి దీవెనలు అయితే మేము అనుకున్నట్టుగా మాకు ప్రసాదిస్తుంది. ఆ నమ్మకంతోనే కదా ఇంత జనం కూడా పెరిగేది ప్రతి సంవత్సరం కూడా. మంచిగా ఉంది. అంటే ఇప్పుడు ఏమన్నా మీకు ప్రభుత్వం నుండి మన టెంపుల్ కి ఏమైనా హెల్ప్ కావాలా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా? చేసిండ్రు, ఇంకా కూడా చేస్తే బాగుంటది. వాటర్ ఫెసిలిటీ ఉందా? ఫెసిలిటీస్ ఉంది. ఇంకేమన్నా కావాలా? అమ్మవారికి ఇంకేమన్నా చేపించి పెట్టాలనుకుంటారు? అయితే కట్టిండ్లు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే బాగుంది. అప్పటికి ఇప్పటికి చాలా బాగున్నది. మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీరేం పేరు? శ్రీనివాస్ కొమట్లం వైఎస్ఆర్. ఇదే ఫస్ట్ చూద్దాం. బాగుంది. ఇదే ఫస్ట్ బాగుంది. ఇంత ముందుకు లాగా ఇప్పుడు బాగుంది. అది పండు పండింది, గద్దె ఖరాబ్ అవుతుంది. బయట కూడా అన్న ట్రైనర్ ఎడపోయింది. మీరు కొబ్బరికాయ అక్కడ దర్శనం అయింది. మమ్మీ మాట్లాడి సాయంత్రం వచ్చి బాగుంటారు 5 గంటలు. మేము స్టార్ట్ అవుతాం. అంటే మేము పొద్దున్నే స్టార్ట్ అయినాం. ఇప్పుడు దగ్గరే కదా నా పేరు ఉమారాణి. మేము వచ్చింది హైదరాబాద్, బోయిన్పల్లి నుండి వచ్చాం. మా సంస్థ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్. మేము శ్రీశైలం చేసాం, స్వర్ణగిరి చేసాం, తిరుపతి, వేములవాడ, భద్రకాళి, వరంగల్, చిన్న తిరుపతి, ఇట్లా ప్రతి దగ్గర వెళ్ళామండి. అన్ని లోకల్ టెంపుల్స్, వీరభద్రుడు, ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ సేవ్ ఉంటే అక్కడ మేము వెళ్తాం. అంటే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం? మీరు ఇక్కడికి రావడం మాత్రం ఇది ఫస్ట్ టైం. కానీ ప్రతి గుళ్ళలో చాలా సార్లు చేసాము. వేరే వేరే గుళ్ళ, శ్రీశైలం కానీ చాలా సార్లు వెళ్ళాం. ఎక్కడైనా వెళ్తాం లోకల్. ఇంకా ఇప్పుడు వీరభద్రుడు కానీ అక్కడెక్కడ. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. కానీ నిన్న నైట్ వచ్చాము మేము. చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రష్ మాత్రం. ఈ రోజు పబ్లిక్ వస్తున్నారు. ఇంకా మేము కూడా ఫస్ట్ టైం కదా చూసాం, బాగుంది. ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు కనిపించారా వీళ్ళందరూ? ఇక్కడ సౌకర్యాలు మాత్రం చాలా బాగా ఇచ్చారండి. రూమ్ ఫెసిలిటీ, మాకు ఫుడ్ కానీ దేనికి కూడా ఏం ప్రాబ్లం లేదు. చాలా మంచి బెటర్. వాటర్ ఫెసిలిటీ ఉందా? వాటర్ ఫెసిలిటీ ఉందండి. వాటర్ కానీ అకామిడేషన్ కానీ చాలా బాగా ఇచ్చారు. మేడం, హాయ్ మేడం, మీరు ఎక్కడ వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నసీం అండి. మాది ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మాది పరకాల్ ప్రాజెక్ట్. నా పేరు నసీం అండి. ఇక్కడ సమ్మక్క సారక్క అగ్రంపాడు జాతరలో 4 days క్యాంప్ ఉంది. ఇక్కడ మిస్సింగ్ మెంబర్స్ కంటే మహిళలు, పిల్లలు ఎవరు తప్పిపోయినా అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఈ క్యాంప్ లో ప్రతిరోజు డే అండ్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఈ షిఫ్ట్ లో అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ షిఫ్ట్ వైజ్ గా పనిచేస్తాము. 4 days కంటిన్యూగా డ్యూటీ చేస్తాం.
మాతో పాటు సూపర్వైజర్ కూడా శ్రీదేవి మేడం కూడా ఉన్నారు. మీ పేరు ఏమిటి? నా పేరు శ్రీదేవి అండి. మేము పర్కాల్ ప్రాజెక్ట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాం. మాకు షిఫ్టుల వారీగా మాకు డ్యూటీస్ వేయడం జరిగింది. ఇక్కడ మా పాయింట్ వచ్చేసి మిస్సింగ్ పాయింట్. మేము ఇక్కడికి వచ్చిన భక్తులు గాని పిల్లలు గాని ఎవరు మిస్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ మేము అప్పగించే బాధ్యతగా వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. మాకు ఈ 4 days డ్యూటీలలో భాగంగా నాకు ఈ రోజు మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 2 వరకు నాకు డ్యూటీ ఉందండి. నేను ఈ రోజు నా డ్యూటీకి నేను అటెండ్ అవ్వడం జరిగింది. అంటే మీ దగ్గర ఏమన్నా వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఏమన్నా పెడతారా? ట్యాగ్ లాంటివి ఏమన్నా పెడతారా మరి మీరు? లేదండి అలాంటివి. కాకపోతే మనకు తప్పిపోయిన వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మనకు ఇక్కడికి మన మిస్సింగ్ పాయింట్ దగ్గరికి చేరుకున్నప్పుడు మాత్రం వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకు సంబంధించిన వాళ్ళైనా పిల్లలకు కానీ ఆ ఫ్యామిలీకి కానీ అనేది వాళ్ళ మొబైల్ నంబర్స్ కానీ వాళ్ళ ఆధార్ నంబర్స్ వాళ్ళు డీటెయిల్స్ మనం రిజిస్టర్ లో నోట్ చేసుకొని వాళ్ళతో సిగ్నేచర్ చేయించుకొని వాళ్ళ విలేజ్ ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళకు జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం మేడం ఈ డ్యూటీ ఎక్కడైనా చేశారా? లేదు మేడం, పోయిన సంవత్సరం కూడా ఇదే జాతరలో ఇక్కడే మేము డ్యూటీ చేయడం జరిగింది. ఇక్కడ ఫెసిలిటీ ఎలా ఉన్నదండి? బాగానే ఉంది మేడం, ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఇదే ఫస్ట్ డే కాబట్టి బాగానే చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.